ముందే చెప్తున్నా, ఈ వీడియో జస్ట్ ఒక రివ్యూ లాగా, ఒక గ్యాడ్జెట్ కోసం ఎవరైతే వైర్లెస్ మైక్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఇది. సో హాయ్ గాయ్స్, నేను మీ భార్గవ్, మీరు చూస్తున్నారు జిఎస్బి డైరీస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో. ఏం అన్బాక్స్ చేస్తున్నా మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదా. సో అదే మన మైక్ అన్నమాట. సో దీని పేరు గుర్తులేదు, చూద్దాం. యా, హాలీల్యాండ్ ఇది. సో హాలీల్యాండ్ లార్క్ M2 ఇది ఒక వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట, మైక్. సో ఇప్పుడు ఇది అన్బాక్స్ చేస్తున్నాను. సో ఇందులో ఈరోజు ఏమేమి వస్తాయి ఏంటి అన్నీ చూద్దాం. సో మేడ్ ఫర్ ఐఫోన్ ఆర్ ఐప్యాడ్ కోసం అంట. సో మీకు అనిపిస్తుంది కదా. సో బటన్ సైజ్, దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే చాలా చిన్న ఇంత బటన్ సైజ్ ఉంటుంది. సో మనకు అది మైక్ అని కూడా తెలియదు ఎవరికి. సో ఆ కెమెరాకి, ఫోన్కి అన్నీ వాడుకోవచ్చు. సో 40 hours లాంగ్ బ్యాటరీ లైఫ్, 40 hours వస్తుందంట. సో యా, ఇది సో ఇది ఏంటంటే మనకి ఇది చూస్తున్నారు కదా, ఇది కెమెరా వాడినప్పుడు ఇది యూజ్ చేస్తాము. సో ఐఫోన్కి లైట్నింగ్ది. సో ఇది నార్మల్గా C టైప్. ఇవి రెండు మైక్లు. ఇయర్ ఫోన్స్కి ఎట్లయితే మనకి ఎయిర్ టోప్స్కి ఎట్లనైతే డబ్బా ఉండి అందులో ఇయర్ ఫోన్స్ వస్తాయో, సేమ్ ఇది కూడా అంతే. ఈ డబ్బా ఈ మైక్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసిద్దాం. సో ఓపెన్ చేస్తే సో ఫస్ట్ మనకి లెట్స్ గెట్ ఇన్ టచ్. నెక్స్ట్ స్టిక్కర్లు కూడా ఇచ్చింది. యాపిల్ కూడా ఇట్లనే స్టిక్కర్లు ఇస్తాడు. సో ఓపెన్ చేస్తే ఏదో కార్డు లెక్క ఉంది. ఇయర్ ఏం అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. ఇంకా ఇది కూడా మనకు అవసరం లేదు. సో ఇది అన్నమాట. అయ్యో, కింద కూడా ఏదో ఉన్నట్టుంది. సో ఇది మెయిన్ మనకి. ఇందులోనే మనకి ఎన్ని కవర్లు ఉంటాయి, నేను తీసేసిన. కవర్ లేకుండా ఇచ్చారేంది అనుకోకండి. సో ఇదే మైక్. ఇక్కడ ఉంది చూసారా, ఇది ఇన్పుట్. సో దీని యొక్క లైట్ కూడా వెలుగుతుంది, బ్లూ కలర్ లైట్ కనిపిస్తుంది. ఒక మైక్, ఇది సెకండరీ మైక్. రెండు మైకులు ఇక్కడ ఉంది చూసారా, ఇలా పెడితే ఛార్జింగ్ అయిపోతుంది, అతుక్కుంటుంది ఇది. సో యా, ఇది కెమెరా కోసం. ఇది పెద్దగా మనం కెమెరా కొన్నప్పుడు చూద్దాంలేండి. ఇదైతే ప్రస్తుతానికి ఇట్లా స్టిక్కర్లు వచ్చి ఉంటాయి పైన కింద, వీటికి కూడా అట్లనే ఉన్నాయి. ఇంకా నేను పీకేసా వాడినా కాబట్టి. సో యా, ఇక్కడ మనకి ఛార్జింగ్ది కూడా ఇండికేటర్ కనిపిస్తుంది. 2 points ఉంది దీనికి ఛార్జింగ్. యా, ఇది కూడా టెస్ట్ చేద్దాం మనం ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్టేస్తే, యా ఇది ఐఫోన్ కోసం. ఇది C టైప్. ఇది ఏంటంటే వీటిని ఫోన్ ఛార్జింగ్ పెడతాం కదా, ఛార్జింగ్ పోర్ట్లో ఇది ఇట్లా కనెక్ట్ చేయాలి. నీకు వైర్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వైర్ కూడా C టైప్ పెట్టుకోవచ్చు. సో దీనికి ఛార్జింగ్ ఏం అవసరం లేదు, ఓన్లీ దీనికి మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. దీనికి ఎడికలు పెట్టాలి ఛార్జింగ్. యా, ఇక్కడ ఉంది ఇక్కడ చూసిన USB అని, ఇక్కడనే ఛార్జింగ్ పెట్టాలి దీనికి. సో లోపల మనకి ఈ మైక్స్ కూడా ఛార్జ్ అవుతూ ఉంటాయి. సో అట్లా. సో దీన్ని పక్కన పెట్టేస్తే ఇది రెండు. యాక్చువల్గా మనం సపరేట్ కూడా కొనుక్కోవచ్చు. ఇది ఒకటి లేదా ఇదొకటి, లేదా కెమెరా ఒకటి సపరేట్ కూడా కొనవచ్చు. కానీ ఆఫర్లో ఉందని చెప్పేసి 3 తీసేసుకున్నాను నేను. ఇందులో చూస్తే ఇంకా ఉన్నాయి ఇందులో. మాకు బ్యాగ్ కూడా వచ్చింది. బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇది కెమెరా కనెక్ట్ చేయడానికి. ఇది అవసరం లేదు మనకి, కెమెరా లేదు కాబట్టి. అండ్ కవర్లు ఏదో ఉన్నాయి. హాలీల్యాండ్ ఇవి క్లిప్స్. నెక్స్ట్ ఒకటి ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది ఉంది కదా మనకి, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇట్లా పెట్టి ఇది అడాప్టర్లోకి పెట్టినామంటే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇది ఏంటంటే, అమ్మో చుట్టూ ఉంది ఇదంతా. సో ఇదేంటంటే మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, మనకి మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా, ఈ మైక్రోఫోన్స్ని ఇందులో పెట్టాలన్నమాట.
యా మొత్తానికి అయితే ఇట్లా పెట్టాలన్నమాట. ఇది ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు మనకి గాలి విండ్ సౌండ్ వచ్చినప్పుడు ఇది ఆపేస్తుంది. సో లోపలికి మనకి విండ్ రాదనమాట. సో ఇది ఇట్లా. సో దీనికి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది షర్ట్కి ఇట్లా అతికించుకోవడానికి, ఇట్లా అతుకుతుంది అనమాట. సో ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇది మెల్ల పిల్ల లాకెట్లకి కూడా వేసుకోవచ్చు ఇది. సో మెల్ల వేసుకోవడానికి ఇదో తొమ్మిది చూసినా చైన్ లాగా వేసుకోవచ్చు దీన్ని, మనకు అవసరం లేదండి. నెక్స్ట్ ఇదో ఇట్లాంటిది ఇంకోటి 2 వచ్చినాయి అంతే. ఇవే వచ్చినాయి మనకి. సో మొత్తానికైతే మనకి వచ్చినాయి ఇవి అనమాట. ఒక బ్యాగ్, ఇది ఒక కేసు ఒకటి వైర్ కనెక్ట్ చేసుకోవడానికి, ఇదొకటి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి మెయిన్ కావాల్సిన ఐఫోన్ కాబట్టి ఇదొకటి కావాలి. నెక్స్ట్ ఒక దాంతో ట్రై చేద్దాం ఎంత దూరం వస్తుంది, ఎంత డిస్టెన్స్ వరకు వర్క్ అవుతుందని చెప్పి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసినా బ్లూ లైట్ వస్తుంది. బ్లూ లైట్ అంటే అర్థం ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ కాలేదు అన్నట్టు. గ్రీన్ లైట్ ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు. ఇప్పుడు చూసారా గ్రీన్ ఉంది, మనకి బటన్ ప్రెస్ చేసినాం అనుకోండి, ఎల్లో బటన్ ఉంది కదా చూడండి, బ్లూ అవుతుంది. అది సిరు బ్లూ అయింది. బ్లూ అంటే అర్థమైంది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్, చుట్టుపక్కల నాయిస్ అంతా వినిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఆఫ్ అయిపోయింది చూసిరా. సో ఇది ప్రెస్ చేసి ఆన్ అవుతుంది, ఆఫ్ అయితే ఆన్ ఆఫ్ కూడా వాడుకోవచ్చు. సో దీన్ని నేను పెట్టేద్దాం. మనం ప్రస్తుతానికి అయితే ఒకటి పెట్టేసుకున్నాము. సో చూసారు కదా, అది ఇక్కడ పెట్టేసుకున్నా చూడండి. ఇదే ఇప్పుడు గాలి ఉత్తా చూడండి, వస్తున్నారు అట్లేదు గాలి. అది నాకు కూడా తెలియదు వస్తున్నారు అట్లేదు, తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి. సో ఇది ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్లో ఉంది. సో మీకు చుట్టుపక్కల నాయిస్ వచ్చినా కూడా అంతా వినిపిస్తుంది. సో మీరు ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు బాగా నాయిస్ ఉందనుకోండి, ఇదంతా క్యాన్సిల్ చేస్తుందంట. సో అంత పబ్లిక్లో ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఓకే మరీ ఎక్కువ కాదు కానీ బాగానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూపిస్తాను. సో 2 విధాలుగా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు. ఒకటి దీనికి ఉన్న బటన్ నొక్కితే ఆన్ అవుతుంది, లేకపోతే మనం చెప్పిన కదా ఇందాక ఛార్జింగ్ పోర్ట్లో పెడతామని చెప్పి ఒకటి, దానికి కూడా ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినా కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. సో మొత్తం గాలి వస్తుంది. ఐ డోంట్ నో మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూస్తే చూడండి. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన, సో వాయిస్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా నాకైతే తెలియదు, మీరే చెప్పండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డిస్టెన్స్ చూద్దాం, ఎంత దూరం వరకు ఇది వినిపిస్తుంది మంచిగా అనేది చూద్దాం. ఓకే, మీకు వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నా. సో ఎంత దూరం వచ్చేసిన, మొత్తం ఇట్లా కింది వరకు వచ్చేసిన, మీకు ఇప్పుడు కూడా వినిపిస్తుందని అనుకుంటున్నా. ఏం చేద్దామంటే మొత్తం కిందికి పోదాం, ఇంకా కిందికి పోతా, ఫోన్ ఇక్కడే పెట్టిపోతా, చూడండి వినిపిస్తుందో లేదో. ఈ టెస్టింగ్ ఏమో కానీ అది నాకు అక్కడ అర్థమవుతలేదు, ఫస్ట్ వినిపిస్తుందా లేదా అని చెప్పి. అది వినిపించిందా లేదా చూడంటే నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే చూడాలి వాయిస్ వచ్చి మంచిగా వీడియో తీసుకోవచ్చు. సో 2వ ఫ్లోర్ కూడా పైకి వచ్చేస్తుంది. యా అది గైస్ జస్ట్ చెక్. ఆ చెక్కింగ్ ఏమో కానీ నేను కరెక్ట్గా సెట్ చేయలేదు, ఎవరు లేరు వీడియో తీయడానికి. సో ఒక్కడే తీసినా కాబట్టి చూసుకోలేదు సరిగ్గా నేను పడుతున్నా లేదా అని. సో కొంచెం ఫేస్ డార్క్ మొత్తం నల్లగా కనిపించింది, అక్కడ ఏం కనిపించదు బేసిక్గా. బట్ మనకు అదంత అవసరం లేదు, జస్ట్ టెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అది చేసినాం. దీని రివ్యూలోకి వచ్చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఫ్లోర్ కింది దిగినా కూడా వినిపిస్తలే వాయిస్, మొత్తం కట్ అయిపోతుంది. సో ఒక 10 మీటర్స్ వరకు వస్తుంది అనుకుంటా. ఓకే పర్లేదు, మనం ఈ ఫోన్ ఇక్కడ పెట్టి ఇక్కడికో పోయి మాట్లాడాం కదా, సో మన యూజ్కి అయితే ఇది పర్ఫెక్ట్ సరిపోతుంది. సో ఓకే, మన బడ్జెట్లో బెస్ట్ మైక్ అంటే ఇది, మనం మంచిగా వాడుకోవచ్చు, మంచిగా యూజ్ చేయొచ్చు. నేను చాలామంది దగ్గర చూసిన, ఇది చాలామంది కొన్నారు ఈ మైక్. సో యా డెఫినెట్గా వర్తది, నేనైతే చెప్తున్నా, మనీకి అయితే వర్తది. సో అందరు ఇదే యూజ్ చేస్తారు, చిన్న మైక్ మంచిగా ఎక్కడైనా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో యా ఇది గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి, మనం చెక్ చేసి చెప్పేస్తా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.